రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సింగరేణి కార్మికులకు అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సింగరేణి ఎన్నికల్లో భాగంగా సోమవారం భూపాలపల్లి ఏరియాలోని ఫైరింగ్ లైన్ గని మొదటి షిఫ్టులో ఐఎన్టీయూసీ నాయకులు ఎన్నికల ప్రచారంతో పాటు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ ప్రచారానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై గనిలో పనిచేస్తున్న కార్మికులను కలుస్తూ ఐఎన్టీయూసీ యూనియన్ గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో కార్మిక సమస్యలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారంగా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖజానా మొత్తం ఖాళీ చేసి లూటీ చేసి దిగమింగి కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ వాళ్ళ కుటుంబాలు, ఎమ్మెల్యేల వాళ్ళ కుటుంబాలే జేబులు నిండినాయి తప్ప ఈ రాష్ట్రం మొత్తం ఖజానా ఖాళీ చేసి పోయినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు నిండుగా చూశారు. 7 లక్షల కోట్లు మేము చేసినాం కానీ ఆస్తులు ఉన్నాయి అంటారు. ఆస్తులను దిగమింగుతామా? ఈరోజు కార్మిక సమస్యలు కానీ, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కానీ, ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం కానీ, అదేవిధంగా వైద్యం కానీ, విద్య కానీ అన్ని రంగాల్లో మనం పనిచేయాలని చెప్తే మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామంటారు. ఆ నీళ్ళేమన్నా భూపాలపల్లికి ఒక ఇంటికో 1 ఎకరానికో నీళ్ళు వస్తున్నాయా? అవి గజ్వేల్ సిద్దిపేటకు పోయి ఆ 9 పిల్లలు కూడా కూలి 1,60,000 కోట్లు మొత్తం నీళ్ల పాలైపోయినాయి. అది ఎవరి పాలైపోయింది, ఎవడేళ్తున్నాడు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కనుక సోదరులారా, ఈ విషయాలన్నీ 7 లక్షల కోట్లు మనము ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా అప్పులు తీర్పాలి. మనం చెప్పినటువంటి మాట అమలు చేయాలంటే 5 సంవత్సరాలు పాలేరుని కంటే మిన్నగా ఎమ్మెల్యేలమో, మంత్రులమో, ముఖ్యమంత్రి అందరం కూడా కష్టపడదామని మేమందరం కూడా ప్రామిస్ చేసుకున్నాం. నిజాయితీగా కష్టపడతాం, మీకు ఇచ్చిన మాట అమలు చేస్తాం, అమలు చేసి తీరుతాం. తప్పకుండా మీ సింగరేణి ఏరియా హాస్పిటల్లో విషయాలు కానీ, మీ కార్మికుల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా నేను ఆ విషయాలలో జోక్యం కల్పించుకొని నిజాయితీగా పనిచేస్తా. మీకు కార్మికుల సమస్యలు ఎప్పుడు ఏదైనా నేను బుధవారం రోజున పొద్దంతా అక్కడ మరి కూర్చుంటా, అధికారులు కూడా కూర్చుంటారు. మీ సింగరేణి అధికారి కూడా అక్కడ ఉంటాడు. సమస్యలు వెంటనే పరిష్కారం చేసే కొరకు నా వంతు సహకారాన్ని మీకు అందిస్తాను. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మహిళా కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏదైతే పైన పనిచేసే విధంగా మీకు అవకాశం ఇచ్చే కొరకు సిఎండ్ఎండితో మాట్లాడతా, మీ బలరాంతో మాట్లాడి దాని యొక్క జీవో కూడా తీసే విధంగా తీస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వసూలు చేసినోడిని తల నెరుకుతాం. మరి అదే మా కుటుంబం కానీ ఎవరు ఏ స్థాయిడైనా కూడా క్షమించము అని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీ గౌరవాన్ని కాపాడేటువంటి కాంగ్రెస్ పార్టీని, మీ కుటుంబ సభ్యుని, మీ సేవకుడిగా ఒక్కసారి మరి గడియారం గుర్తు మీద ఓటేసి గెలిపించి మీకు అవకాశం ఇవ్వండి అని 2 చేతులెత్తి దండం పెడుతూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.